కృష్ణం వందే జగద్గురుం. భగవద్గీత సరళమైన తెలుగులో. రచన శ్రీ మొదలి వెంకట సుబ్రహ్మణ్యం గారు. వాఖ్యాత శ్రీమతి బట్టి పద్మాశంకర్. తొలి పలుకు రెండవ భాగము. భగవద్గీత మహాభారత ఇతిహాసములో భీష్మ పర్వంలో 25వ అధ్యాయం నుండి 42వ అధ్యాయం వరకు చెప్పబడింది. మహాభారతము 18 పర్వములు, భగవద్గీతలో ఉన్నవి 18 అధ్యాయములు. మహాభారత యుద్ధం జరిగినది 18 రోజులు. అందులో పాల్గొన్న సైన్యం 18 అక్షౌహిణులు. ఒక అక్షౌహిణి అంటే 21,870 ఏనుగులు. అన్నీ కూడితే 18. 21,870 రథములు. అన్నీ కూడితే 18. 65,610 గుర్రములు. అన్నీ కూడితే 18. 1,09,350 సైనికులు. అన్నీ కూడితే 18. మన దేహములో 10 ఇంద్రియములు, 5 ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము కలిపితే 18. భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84, సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1. మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. భగవద్గీతను కృష్ణుడు అర్జునుడికి ఎప్పుడు, ఏ సందర్భంలో, ఎక్కడ, ఏ సమయంలో, ఏమి ఆశించి చెప్పాడో తెలుసుకుందాం. కృష్ణుడు తృప్తిగా భోజనం చేసిన తర్వాత తాంబూలం సేవిస్తూ, అర్జున, కులాసాగా భగవద్గీత చెప్పుకుందామా అని చెప్పలేదు. లేక వాహ్యాలికి వెళ్ళినప్పుడు తీరిక సమయంలో చెప్పలేదు. ధర్మానికి ప్రతిరూపం అయిన ధర్మరాజుకు చెప్పలేదు. పితామహుడు భీష్ముడికి చెప్పలేదు. నీతి కోవిదుడు విదురుడికి చెప్పలేదు. కేవలం అర్జునుడికి మాత్రమే చెప్పాడు. అది యుద్ధం ఇంకాసేపట్లో జరగబోతుంది అనగా చెప్పాడు. అర్జునుడి మనసు సంఘర్షణలతో క్షుభితం అయినప్పుడు చెప్పాడు. తాను యుద్ధం చేయను అనే నిర్వేదం అర్జునుడిని ఆవహించినప్పుడు చెప్పాడు. నాకు ఏమీ తోచడం లేదు, ఏ నిర్ణయమూ తీసుకునే శక్తి నాకు లేదు. నన్ను నీ శిష్యుడిగా స్వీకరించి నాకు కర్తవ్యం ఉపదేశించు అని అర్జునుడు పూర్తి శరణాగతి అయిన తర్వాత చెప్పాడు. నాను శోచంతి అనే పదంతో మొదలుపెట్టి మా శుచ అనే పదంతో పూర్తి చేశాడు. అంటే ఏడవవద్దు అని అర్జునుడు కన్నీళ్లు తుడిచాడు. మనలో కూడా అనునిత్యం మంచి చెడుల మధ్య జరిగే సంఘర్షణే భారత యుద్ధం. మంచి పాండవులు అయితే చెడు కౌరవులు. మనలో సంఘర్షణ తలెత్తినప్పుడు నివారణోపాయం చూపేది భగవద్గీత. మన కన్నీళ్లు తుడిచి ఏడవకు, ధైర్యంగా ఉండు అని వీపు తట్టి ప్రోత్సహించేది భగవద్గీత. భగవద్గీత పూజలో పెట్టుకొని పూజించే గ్రంథం కాదు. భగవద్గీత చదివితే పుణ్యం వస్తుందని, స్వర్గ సుఖాలు ప్రాప్తిస్తాయని, సరాసరి మోక్షం వస్తుందని చదవకూడదు. భగవద్గీత కేవలం మోక్షానికి మార్గం చూపుతుంది. ఆ మార్గంలో నడవాల్సింది మనం. అందుకని విద్యార్థి దశ నుండి భగవద్గీతను పాఠశాలలో ఒక పాఠ్యాంశంగా ప్రవేశపెట్టాలి. కాలేజీలలో డిబేట్లు పెట్టాలి. పరిశోధన అంశంగా పరిగణించాలి. ప్రతి విద్యార్థికి ఒక పాఠ్యాంశంగా చేర్చి బోధించదగ్గది భగవద్గీత. ప్రతి వాడిలో ధైర్యాన్ని నింపి వెన్నుతట్టి నిలబెట్టేది, ప్రోత్సహించేది భగవద్గీత. కానీ నేడు జరుగుతున్నది ఏమిటి? భగవద్గీతను ఘంటసాల గారు మృదు మధురంగా గానం చేస్తే దానిని శవాల దగ్గర, శ్మశానాలలో పెడుతున్నారు. భగవద్గీత వినబడితే చాలు ఎవరో పోయినట్టు భావన కల్పిస్తున్నారు. ఈ దౌర్భాగ్య స్థితి నుండి మనం బయటపడాలి. అందుకే ఈ చిన్ని ప్రయత్నం. ఇప్పుడు మనం భగవద్గీత పూర్వాపరాలు పరిశీలిద్దాం. భరతవంశంలో ధృతరాష్ట్రుడు, పాండురాజు అనే 2 అన్నదమ్ములు ఉన్నారు. వారు హస్తినాపురానికి అధిపతులు. పెద్దవాడు ధృతరాష్ట్రుడు పుట్టిగుడ్డి. ఆయన భార్య గాంధారి. పాండురాజు వీరుడు. అందుకే పాండురాజు హస్తినకు రాజయ్యాడు. పాండురాజుకు 2 భార్యలు, కుంతి, మాద్రి. పాండురాజు శాపవశాత్తు భార్యా సంగమానికి దూరం అయ్యాడు. భార్యలతో సహా అడవులకు వెళ్ళాడు. దూర్వాసుని మంత్ర ప్రభావంతో కుంతికి యుధిష్ఠిరుడు, భీముడు, అర్జునుడు అనే పుత్రులు, మాద్రికి నకుల సహదేవులు అనే కుమారులు కలిగారు. హస్తినలో గాంధారికి సుయోధనుడు, దుశ్శాసనుడు సహా 9 కుమారులు కలిగారు. పాండవులు సత్వగుణ సంపన్నులు, సహనశీలురు, ధర్మపరులు.
నలుగురు తమ్ములు అన్నమాట జవదాటరు. తల్లి మాటకు కట్టుబడి వారు 5గురు పాంచాల రాజకుమారి ద్రౌపదిని వివాహం చేసుకున్నారు. దుర్యోధన, దుశ్శాసనులు మొదలగు కౌరవులు మొదటి నుండి తమ దాయాదులు పాండవుల మీద ద్వేషం పెంచుకున్నారు. దుర్యోధనుడు పరమలోభి. ఎదుటివారి ఉన్నతిని చూసి సహించలేడు. అసూయ, ద్వేషము, దురభిమానము, గర్వము అతని సహజ లక్షణములు. తన మాటే చెల్లాలనే తత్వము, అంతా నాకే కావాలనే దురాశ. సహజంగానే దాయాదుల మధ్య రాజ్యాధిపత్యం కోసం పోరు మొదలైంది. రాజ్య విభజన జరిగింది. పాండవులకు ఎందుకు పనికిరాని కాండవ ప్రస్థం ఇచ్చారు. వారు దానిని ఇంద్రప్రస్థంగా మార్చుకున్నారు. రాజసూయ యాగం చేశారు. ధర్మరాజు చక్రవర్తి అయ్యాడు. అది చూసి ఓర్వలేకపోయాడు సుయోధనుడు. వారి రాజ్యం ఎలాగైనా కాజేయాలని అనుకున్నాడు. దానికి తన మీనమామ కుటిలుడు అయిన శకుని సాయం తీసుకున్నాడు. ద్యూత క్రీడకు పాండవులను ఆహ్వానించాడు. ఓడించాడు, అవమానించాడు. వారినే కాదు, వారి భార్య ద్రౌపదిని కూడా నిండు సభలో అవమానించాడు. రాజ్యం అపహరించి అడవులకు పంపించాడు. అరణ్యవాసానంతరం పాండవులు తిరిగి వచ్చి తమ రాజ్యం తమకు ఇమ్మని అడిగారు. ద్రుపద పురోహితుని శ్రీకృష్ణుని రాయబారం పంపారు. అటు నుండి సంజయ్ని, ఉలూకుని రాయబారం పంపారు. ఎవరి వాదన వారిది. చేతనైతే యుద్ధం చేసి తీసుకోండి, కానీ సూదిమొన మోపినంత కూడా ఇవ్వను అని కరాఖండిగా చెప్పాడు దుర్యోధనుడు. ఆ విధంగా యుద్ధం అనివార్యం అయింది. శ్రీకృష్ణుని సేనలు దుర్యోధనుడికి, శ్రీకృష్ణుడు అర్జునుడికి దక్కారు. అర్జునుడికి సారథిగా ఉండడానికి అంగీకరించాడు శ్రీకృష్ణుడు. లోకంలో ఉన్న రాజులంతా 2 పక్షాలుగా విడిపోయారు. పాండవులు వారి మిత్రపక్షరాజుల సైన్యం 7 అక్షౌహిణులు అయితే కౌరవులు వారి మిత్రరాజుల సైన్యం 11 అక్షౌహిణులు. కురు పాండవులకు యుద్ధం జరగబోతుంది అని తెలిసి వ్యాసుడు ధృతరాష్ట్రుని వద్దకు వచ్చాడు. యుద్ధం చూస్తావా, దివ్యదృష్టి ఇస్తాను అని అడిగాడు వ్యాసుడు. ఇక్కడ మరొక చిక్కు కూడా ఉంది. ధృతరాష్ట్రుడు పుట్టుగుడ్డి. అతడు తన కుమారులనే గుర్తుపట్టలేడు. ఇక పాండుకుమారులను ఎలా గుర్తుపట్టగలడు? ఎవరు ఎవరిని చంపుతున్నారో తెలియదు. కాబట్టి ధృతరాష్ట్రునికి దివ్యదృష్టి ఇచ్చినా ప్రయోజనం లేదు. ఈ విషయం దాచిపెట్టి అన్నదమ్ముల పోరు, వారి చావులు చూసి తట్టుకోలేను అన్నాడు గుడ్డిరాజు. యుద్ధ విశేషాలు చెప్తే వినాలని ఉంది అని అన్నాడు. వ్యాసుడు ఆ పనికి సంజయ్ని నియమించాడు. సంజయునికి ఇతరుల మనసులలోకి దూరి వారి మనోభావాలు తెలుసుకునే శక్తి, ఎక్కడికైనా మనోవేగంతో పోయే శక్తి, యుద్ధరంగంలో తిరుగుతున్న ఎటువంటి అస్త్రశస్త్రములు తగలకుండా ఉండే శక్తిని ప్రసాదించాడు. యుద్ధం అంతా చూసి వచ్చి ధృతరాష్ట్రునికి చెప్పమని ఆదేశించాడు. సంజయుడు శిరసావహించాడు. సంజయుడు వెంటనే యుద్ధభూమికి వెళ్ళాడు. 10 రోజుల యుద్ధం చూశాడు. భీష్ముడు అంపశయ్య మీద పడిపోయాడు. ఆ విషయం చెబుదామని వ్యాసుడు ఇచ్చిన శక్తితో యుద్ధభూమి నుండి క్షణంలో హస్తినకు వచ్చాడు. ధృతరాష్ట్రునకు భీష్ముని అంపశయ్య గురించి చెప్పాడు. పెద్ద తండ్రి పతనం వార్త విన్న ధృతరాష్ట్రుడు మూర్ఛపోయాడు. తేరుకున్నాడు. అసలు ఇదంతా ఎలా జరిగింది అని అడిగాడు. ఆ అడగడంతోనే భగవద్గీత ప్రారంభం అవుతుంది. ధృతరాష్ట్రుని ప్రశ్న గీతలో మొట్టమొదటి శ్లోకం. మనం అంతా కూడా గుడ్డివాళ్ళమే. అజ్ఞానం అనే అంధకారంలో పడి గుడ్డివాళ్ళ మాదిరి కొట్టుకుంటున్నాం. ఏం జరిగింది, ఏం జరుగుతోంది, మనం ఇలా ఎందుకు ఉన్నాం, మనకు మనమే ప్రశ్నించుకోవాలి. అప్పుడే మనకు గీత చదవాలని, వినాలని జిజ్ఞాస కలుగుతుంది. గీతను కృష్ణుడు అర్జునుడికి బోధిస్తే అర్జునుడితో పాటు విన్న సంజయుడు ధృతరాష్ట్రుడికి తాను విన్న గీతను పూసగుచ్చినట్టు చెప్పాడు. మనం అందరం కూడా సంజయుడి లాంటి గురువు వద్ద నుండి గీతామృతాన్ని వీణుల విందుగా పానం చేద్దాం. ఇంకా భగవద్గీతలోకి ప్రవేశిద్దాం. తరువాయి భాగం రేపు తెలుసుకుందాం. జై శ్రీకృష్ణ.